కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
ఈ నెల 27వ తేదీన జరిగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారి కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి విశ్వేశ్వరరావుతో కలిసి సమీక్షించారు. ఈ నెల 27వ తేదీన పోలింగ్ రోజున అనుసరించాల్సిన విధానం, వెబ్ కాస్టింగ్, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కి తరలించడం, రిసెప్షన్ సెంటర్లు, రూట్ అధికారులు, పోలీస్ బందోబస్తు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, బ్యాలెట్ పేపర్లు, ఎంసీసీ, ఎంసీఎంసీ, పోస్టల్ బ్యాలెట్లు వంటి ఏర్పాట్లపై చర్చించారు. 6 జిల్లాల పరిధిలో జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో మొత్తం 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని అన్నారు. ఏలూరు జిల్లాలో 87 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ సిబ్బందికి నిర్దేశించిన ప్రాంతంలో ఈ నెల 26వ తేదీ ఉదయం నుంచి పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుందని చెప్పారు. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రులకు సంబంధించిన నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేపట్టాలని అన్నారు. పీఓ, ఏపీఓలకు 2వ విడత శిక్షణా కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీన నిర్వహించాలని అన్నారు. మార్చి 3వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ఏర్పాట్లపై కూడా సమీక్షించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ కె సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం మొక్కంటి, డ్వామా పీడీ వెంకట సుబ్బారావు, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలక్ష్మి, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఎల్డీఎం డి నీలాద్రి, డీసీఓ శ్రీనివాస్, జిల్లా ఖజానా అధికారి టి కృష్ణ, ఉద్యాన శాఖ డిడి రామ్మోహన్, ఆర్ఎండ్బి ఎస్సీ జాన్ మోషే, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. మీకు ఆల్రెడీ ఇచ్చింది ప్రొసీడింగ్ చూపిస్తే వైర్ వి రిపీటింగ్ అండ్ డిస్కసింగ్ ది సేమ్ థింగ్. మీకు ఏం పని ఇచ్చారండి ఎలక్షన్ లో? నా కాల్ సెంటర్ లో కంప్లైంట్ ఏమైనా వచ్చినా జీరో కంప్లైంట్ కదా చూసాను. సో మీకు పని లేదు. ఉభయ జిల్లాల్లో ఓవైపు వైకాపా జట్టు ఖాళీ అవుతుంటే మరోవైపు చేరికలతో తెదేపా పట్టు బిగుస్తోంది. గురువారం మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని తెదేపాలో చేరడంతో ఆ పార్టీ మరింత బలోపేతమైంది. ఇప్పటికే మేయర్ నొజాని పెదబాబు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, మాజీ ఇడా చైర్మన్లు మధ్యాహ్నపై సూర్యబలరాం, బొద్దాని శ్రీనివాసరావు తదితరులు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఏలూరు నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు తెదేపా కండువా కప్పుకున్నారు. ఆళ్లనాని చేరికపై ప్రారంభంలో తెదేపా శ్రేణుల్లో కొంత వ్యతిరేకత ఎదురైనా తర్వాత నాయకులు సర్దుబాటు చేయడంతో లాంఛనంగా చేరిక పూర్తయింది. ఆళ్లనాని చేరికతో గతంలో వైకాపాలో ఉన్న దాదాపు ప్రధాన నాయకులందరూ తెదేపా గూటికి చేరినట్లయింది. ఆయన అనుభవం తెదేపాకు అదనపు బలం. ఆళ్లనాని 3 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. ఇప్పటికే 2004, 2009లో కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైకాపా తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉప ముఖ్యమంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ ఏలూరు జిల్లాలకు సుదీర్ఘకాలం వైకాపా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అపార అనుభవం ఉన్న నాని చేరికతో భవిష్యత్తులో పార్టీకి అదనపు బలం చేకూరనుంది.
మంచి చేసే ప్రభుత్వానికే సంపూర్ణ ప్రజామద్దతు ఉంటుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి విశ్వసనీయతకే ప్రజలు మరోసారి పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నుండి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరం గెలుపును కాంక్షిస్తూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఏలూరు కోటదిబ్బలోని కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలో ప్రచార పర్వాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పాల్గొని పట్టభద్రుల ఓటర్లంతా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించి పాంప్లెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు నల్లేరు మీద నడికేనని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేయాలనుకునే మంచిని మరింత విస్తృతం చేసేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అత్యంత కీలకమని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విద్యావంతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ఆయన గెలిపిస్తే వారి సమస్యలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తిని పేర్కొన్నారు. పేరాబత్తుల రాజశేఖరాన్ని పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ఎమ్మెల్యే బడేటి చంటి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు షేక్ మీరావలి, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అంటే కొన్ని ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, పేరాబత్తుల రాజశేఖర్ గారు మాకు బాగా కావాల్సింది అందరూ కొన్ని సమస్యలు అవ్వకపోవచ్చు. 100% నిన్న కూడా సీఎం గారితో డిస్కస్ చేసాం. ఒక వాయిస్ ఇస్తాన్నారు, ఆయన కూడా ఏదో దాని మీద కూడా ఇస్తానని చెప్పారు. అంటే మనం చేస్తామనేదైనా చెప్పాలి కదా, టైం పట్టిన అనేది నిన్న మీటింగ్ రాత్రి డిస్కషన్లో వచ్చింది. అది కూడా ఈ ఎలక్షన్ ప్రచారంలోకి వస్తాడు. యాక్చువల్గా అయితే అంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది మీ అందరికీ బాగానే తెలుస్తుంది. అంటే ఇది ఇంపార్టెంట్ ఏం కాకోకుండా ఏదో 100% మరి ఏదైనా సమస్య ఉందంటే తీసుకెళ్ళగలను ఆయన సీఎం గారు చూస్తుంది. అందుకని దాంట్లో రెండో ఓటు మీ ఇష్టం. ఫస్ట్ ప్రాధాన్యత ఓటు ఒకటి దాని మీద అయ్యింది. ఫస్ట్ దాంట్లోనే గెలవాలని ఉద్దేశం. అది అనేది అది మామూలుగా ఒకటేనే రాయాలి, మళ్ళీ టిక్ అని ఇది కానీ ఏ ఓటు కోల్పోకుండా. అంటే మన ఎందుకంటే అంటే పోనీ అటే రాయలసీమలో ఇట్లా ఏంటప్పుడు కట్ల వేస్టేజ్ అది మనం అది వేస్టేజ్ అవ్వకుండా ఉందంటే మనం అంత జాగ్రత్తగా చేసే ఉన్నది కూడా తెలుస్తుంది. రేపు ఫిబ్రవరి 27వ తారీఖున జరగబో పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే పేరాబత్తుల రాజశేఖరం గారు నుంచుంటున్నారో దానిలో భాగంగా అన్ని గవర్నమెంట్ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్కి మరి ఆయనకు ఓటేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించడానికి మేము కానీ, మేయర్ గారు కానీ, గౌరవ కార్పొరేటర్లు కానీ అందరం కూడా తిరుగుతున్నాం. ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది అందరూ కూడా చూశారు. ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందనేది చూశారు. దేనికైనా సరే స్వేచ్ఛాయుతమైన జీవితం మనం గడుపుతున్నాం. ప్రతి దానికి ఏదైనా అవ్వని దానికైతే మనం ప్రశ్నించుకుంటున్నాం అనేది అందరూ కూడా చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అహర్నిశలు పనిచేస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రతి ఒక్కరు కూడా గమనించుతున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, ఎందుకంటే టీచర్ల విషయంలో కానీ ఇంకా కొన్ని విషయాల్లో ప్రకటించవలసినవి కొన్ని ఉన్నాయి. అవి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని నిన్న చెప్పడం జరిగింది. ఆయన కూడా ఈ ఎలక్షన్ లోపు అవి ఎప్పుడు మనం చేస్తామనేది కూడా ఆయన ఒక ప్రకటన చేస్తా అన్నారు. తప్పనిసరిగా ఈ గవర్నమెంట్లో ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కళ్ళకి కూడా సహకరించవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ప్రజలందరినీ చూసుకోవాలి, ఉద్యోగులందరినీ అందరినీ కూడా చూసుకోవాలి. ఈ రోజున టీచర్లు మరి ఎంత గౌరవంగా ఉన్నారు, లోగడ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నారు అనేది వాళ్ళందరికీ కూడా తెలుసు. ప్రతి సమస్య మరి ఇమీడియట్గా పరిష్కరించబడతాం అంటే అయ్యేది కాదు. తప్పనిసరిగా అంచెలంచెలుగా ప్రతి సమస్య కూడా పరిష్కరించబడద్దు అనేది తెలుగుదేశం పార్టీ కూటమిలో అవుద్ది అనేది ఒక నమ్మకం వాళ్ళలో ఉంది. వాళ్ళందరినీ కూడా మొదటి ప్రాధాన్యత ఒకటి మరి రాజశేఖర్ గారి మీద ఏమని అడుగుతున్నాం. ఆయనకు కూడా ఒకటి వచ్చింది, ఒకటి మీద ఏమని చెప్పి అందరినీ కూడా కోరటం జరుగుతుంది. తప్పనిసరిగా ఆయన విజయం అనేది నల్లేరు మీద నడకే. కానీ ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మేము కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి అందరినీ కలవటం ఆయన వల్ల అయ్యేది కాదు. ఆయన ఏలూరులో ఒకరోజు ప్రచారం చేసినప్పుడు వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి ఒక దగ్గర చిన్న మీటింగ్ కింద గెట్ టుగెదర్ చేయిస్తాం. తప్పనిసరిగా రాజశేఖర్ గారు
నేనేదైతే అందుబాటులో ఉంటున్నారో ఆయన కూడా అందరికీ ఎప్పుడూ కూడా తలలో నాలుగు కింద ఉంటాడు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రామ్ కానీ అన్నీ చూసేటప్పుడు అందరితో కూడా పరిచయాలు ఉన్న వ్యక్తి. ఏ సమస్యనైనా ఆయన దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్ళగలరు. టీచర్ల సమస్య అనేది పరిష్కరించబడాలి అని అంటే రాజశేఖర్ గారి గెలుపు అవసరం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పట్టభద్రులందరూ కూడా రాజశేఖరం గారికి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణితులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్
ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ K. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం 10వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 17 నుంచి మొదలయ్యే 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మార్చి 17 నుండి 31 వరకు 10వ తరగతి రెగ్యులర్ వారికి, 17 నుండి మార్చి 28 వరకు ఓపెన్ స్కూల్స్ విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుండి 12:45 వరకు జరుగుతాయని అన్నారు. రెగ్యులర్, ప్రైవేట్ కలిపి జిల్లాలో 133 కేంద్రాల్లో 27,179 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఓపెన్ స్కూల్స్ నుండి 739, 17 పరీక్షా కేంద్రాలకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో అవసరమైన బస్సులు నడపాలని, సంబంధిత సమయాలను ముందుగానే తెలియజేయాలని అన్నారు. ఆర్టీసీ అధికారులను ఈ విషయంపై ఆదేశించారు. ఈ పరీక్షలు కట్టుదిట్టంగా ఎక్కడా కాపీ జరగకుండా నిర్వహించాలని అన్నారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ను, డిపార్ట్మెంటల్ అధికారిని నియమించాలని, 6 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని కేంద్రాల వద్ద 163BC PC సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలను, నెట్ సెంటర్లను మూసివేయాలని తెలిపారు. 11 రూట్లను ఏర్పాటు చేసి రూట్ ఆఫీసర్లు నియమించాలని చెప్పారు. పరీక్షా కేంద్రాలతో పాటు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ అధికారులకు, తాగునీరు, పారిశుధ్యం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు, DPOకు ఆదేశాలు ఇచ్చారు. పరీక్షా కేంద్రాల వద్ద, స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద మెడికల్ క్యాంపులు నిర్వహించి అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని DMHOకు సూచించారు. సమావేశంలో అడిషనల్ SP N. సూర్యచంద్రరావు, DRO విశ్వేశ్వరరావు, DEO వెంకటలక్ష్మమ్మ, ZP CEO K. సుబ్బారావు, ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం, జిల్లా ఖజానా అధికారి T. కృష్ణ, DMHO డాక్టర్ మాలిని, RTC DM B. వాణి, పోలీస్, విద్యుత్ శాఖ అధికారులు, RIO, పోస్టల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎవరో ఒకరు కంప్లైంట్ చేశారు.
think it is Chandrapur related. Maybe mentioned that as so చిన్నపిల్లలు they are 12th class students, so they are asking for some transfer permission కావాలంటే ఆన్ పేపర్ నేను ఇస్తాను till the exam is over already arrangement చేయాలంటే ఓకే. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ ఫస్ట్ సేఫ్టీ సేఫ్ గార్డ్ మనం క్వశ్చన్ పేపర్ చేయాలి. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు వస్తుంది? 11th మార్చ్. సో 11th మార్చికి క్వశ్చన్ పేపర్ ఎక్కడ నుంచి వస్తుంది? స్ట్రాంగ్ రూమ్ ఎక్కడ పెడుతున్నారు? కానీ మీరు హర్షవర్ధన్ గవర్నమెంట్ స్కూల్ మీరు చెప్తున్నది స్టాండర్డ్ గా ఎప్పుడు సంవత్సరం అక్కడే పెడతారు, కొత్త కంపెనీ ఏమైనా ప్రపోజ్ చేస్తారు మనం చూసుకోండి. The only thing which are forcing in the examination is leaking of question papers, which will affect the entire examination process across the state. కాబట్టి ఆ స్ట్రాంగ్ రూమ్ డిపాజిట్ చేసిన రూమ్ కొంచెం బాగుండాలి. మీ లోకల్ ఎస్హెచ్ఓ కూడా చెప్పండి ఎక్కడ ఉంది, మున్సిపల్ పరిధిలో వస్తుందా ఆ స్కూల్? కానీ ఇట్ ఇస్ అ హ్యూజ్ గ్రౌండ్ ఉన్నాయి, సేఫ్టీ కానీ సరే కెమెరా పెట్టాల్సింది అదే ప్రోటోకాల్ కదా మీకు కూడా. సీసీ కెమెరా ఉండాలి, మున్సిపల్ స్కూల్స్ ఏవైనా అట్లా ఉందని చూసుకోండి. దానికి ముందు ఏ స్కూల్ పెట్టిన వారు నెక్స్ట్ ఏంటి 9 డిపార్ట్మెంట్స్. ఇప్పుడు 142 ఏమైంది? 163 బిఎన్ఎస్ అది పెట్టేయాలి. 133 సెంటర్స్ ఫ్లయింగ్ స్పాట్స్ ఆల్రెడీ పెట్టి ఉన్నాము, అది కంటిన్యూ చేసుకుంటాము. 12th క్లాస్ పెట్టాము, మీకు అదే పెడతాము. అది జెరాక్స్ సెంటర్స్ ఆ ప్రోటోకాల్ తెలుస్తుంది. మనం ఏం చేస్తామంటే ఎలక్షన్ విల్ బి ఓవర్ బై 27th, 20th or 29th ఆల్ తహసీల్దార్స్. సో పోలీస్ డిపార్ట్మెంట్ చేయవలసింది రౌండ్ ద క్లాక్ కౌంట్ కార్డ్స్ కావాలి. ది సెంటర్ విల్ బి అగైన్ 1 or 2 ఇట్స్ మీటర్ వైస్ కదా. 7:45 to 8:15 వాళ్ళందరూ పోలీస్ స్టేషన్స్ వస్తారు, వస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు క్వశ్చన్ పేపర్ తీసుకుంటారు. ఏ కాన్ఫరెన్స్ ఆ సెట్ లో వస్తారు కాన్ఫరెన్స్. ఓకే సార్. మరి మొబైల్ ఫోన్ టెలికాలింగ్ అందులో పోలీస్ తోటి మాట్లాడుకోవాలి ఇక. సరే ఏదో చేసుకోండి. బట్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మొబైల్ ఫోన్? వాట్ దే వాంటెడ్ వైర్లెస్ ఎగ్జాంట రూట్ ఆఫీసర్స్ ఏ రూట్ లో క్వశ్చన్ పేపర్ వెళ్ళాలనేది 2 మొబైల్ వైర్లెస్ సెట్స్ ఫర్. పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యలపై పోలీస్ సిబ్బంది సంక్షేమ దివస్ను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లు మరియు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, హోంగార్డ్స్ వారి సమస్యల గురించి ఎస్పీకి తెలియజేశారు. జిల్లా ఎస్పీ సిబ్బంది నుండి వినతులను స్వయంగా స్వీకరించి వారి సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకుని వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ ప్రధాన కార్యాలయం అధికారులకు ఎస్పీ ఆదేశాలిచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న ఉమ్మడి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త
ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యతా ఓటును 1 అనే సంఖ్యకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం విధ్వంసానికి గురైందని, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకునే బాధ్యత ఓటర్లందరూ తీసుకోవాలని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించలేదని, దీంతో ఉపాధ్యాయులు ఉద్యోగులు సైతం కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఆంధ్ర రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని అన్నారు. కావున ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి తమ మొదటి ప్రాధాన్యతా ఓటును 1 అనే సంఖ్యకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల సోదరి సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, విజ్ఞప్తి. ఎంతో చదువుకున్నటువంటి, జ్ఞానం ఉన్నటువంటి, సమాజం పట్ల అవగాహన, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా లూటీకి గురైంది అన్నటువంటి విషయాలు కూడా పూర్తిగా మీ అందరికీ తెలుసు. మరి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి జరిగేటువంటి పట్టభద్రుల ఎలక్షను, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం నుంచి, ఎన్డీఏ నుంచి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదట ప్రాధాన్యత ఓటుని 1వ నెంబర్ పైన వేసి అఖండ విజయాన్ని అందించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని, మరి గత 5 సంవత్సరాల్లో విధ్వంసాలకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ని మరి బాగు చేసుకునేటువంటి బాధ్యతను మనం అందరం కూడా తీసుకోవాలి. ఈ నెల 27వ తారీఖున జరిగేటువంటి పట్టభద్రుల ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి సోదరీమణులందరూ కూడాను, మరి ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసుకున్నటువంటి సోదరీమణులంతా కూడాను, మరి ఎన్రోల్మెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఉదయం నుంచి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదట ప్రాధాన్యత ఓటునేసి అఖండ విజయాన్ని అందించి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండేదానికి మనం అందరం కూడా మరి సహకరించాలి. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలల కాలంలోనే అనేకమైనటువంటి సంక్షేమ, అభివృద్ధి, మరి ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజున గణనీయమైనటువంటి అభివృద్ధి వైపు దూసుకువెళ్తూ ఉంది. ఈ తరుణంలో జరిగేటువంటి పట్టభద్రుల ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి అఖండ విజయాన్ని అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షను నిలబెట్టవలసిందిగా మీ అందరినీ కూడా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి అందరినీ పేరు పేరున కోరుతున్నాను. ఈ యొక్క ఎలక్షన్ మన అందరిది, ఏ ఒక్కరిది కాదని గుర్తించి రేపు 27వ తారీఖున జరిగేటువంటి ఎలక్షన్లో అందరూ కూడా భాగస్వాములై మీ ఓటు హక్కును వినియోగించుకొని పేరాబత్తుల రాజశేఖర్ గారికి అఖండ విజయాన్ని అందించవలసిందిగా కోరుతామన్నారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.